ఏంట్రా ఇంత బాగున్నావు? వేసేసాడు. ఇంత బాగున్నావు ఏంట్రా? చాలా గలీజ్ ఉంది డ్రెస్ కూడా. హ్యాపీ బర్త్డే. ఇంకా అవ్వలేదు. Guys, we are going to dinner. This is pre-dinner for Nandu's birthday bash. So as usual, Nandu garu గంట వరకు రెడీ అయ్యారు. సో మేము అక్కడ దాకా బర్త్డే రోజు కూడా రెడీ సో అక్కడున్న రెస్టారెంట్కి వెళ్ళాలి, వాటర్ అవుతలా ఇట్ సైడ్ నుంచి. ఇట్స్ గోనా టేక్ అట్లీస్ట్ 15 minutes బికాస్ ద ప్రిన్సెస్, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఈజ్ వేరింగ్ హీల్స్. షీ కాంట్ వాక్ ఫాస్ట్ అండ్ వర్షం పడింది. అక్కడికి వెళ్ళాక దేవుడికే తెలియాలి వాడు లోపలికి రానిస్తాడో లేదో, ఎందుకంటే దే ఆర్ క్లోజింగ్ ఇన్ 5 minutes బట్ వి రీచ్ ఇన్ 10 minutes. సో లెట్స్ సీ. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సస్పెన్స్ మూవీ లాగా ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నందు. గట్టిగా ఇవ్వకరా. ఏ పారిపోతే ఒక్క నిమిషం కూడా ఉండని చెప్తున్నాను నీ పక్కన. వావ్, యు ఆర్ స్పార్క్లింగ్లీ డాషింగ్, బ్యూటిఫుల్, గార్జియస్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? క్యూట్, హాట్, ఎవ్రీథింగ్. ఓకే బై, లెట్స్ గో. గైస్, దిస్ ఇస్ గార్లిక్ బ్రెడ్. అవి జస్ట్ సైడ్స్. అక్కడ సలాడ్ ఉంది, చిప్స్ ఉన్నాయి. ఇది మా ఫ్రెండ్స్కి ఆర్డర్ చేసాం. ఇన్ని ఐటమ్స్ అన్నీ నీకేనా? ఎంజాయ్, మొత్తం అన్నీ తినేయాలి. గైస్, వీళ్ళు డెసర్ట్ అవన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ స్పార్కిల్ అయిపోయింది. వాడు తీసింది కదా ఆ వీడియో క్లిప్, ఇక్కడ పెట్టుకో. హ్యాపీ బర్త్డే. సో గాయస్, ఇక్కడ ఏమైందంటే హోటల్ రూమ్లో స్మోక్ డిటెక్టర్ ఉంది అండ్ చింటూ క్యాండిల్స్ పెట్టగానే ఆ స్మోక్ డిటెక్టర్ కొంచెం సౌండ్ వచ్చిందనమాట. సో పక్కన టవల్ తీసుకొని చింటూ చాలా ట్రై చేశాడు స్మోక్ని తీసేయడానికి. అది వీడియో షూట్ చేయలేదు, బట్ ఇట్ వాజ్ సో ఫన్నీ. నైఫ్ లేదా? నైఫ్ తేలేదా? నైఫ్ లేదు. అయిపోయి నైఫ్ కూడా తెలియదు గైస్. ఇది నా బర్త్డే. నైఫ్ కూడా లేదు. అక్కడ ఫోర్క్ ఉంది, ఇవ్వు, దాంతో వస్తా. నేను పెడతా. రెడ్ వెల్వెటా? తెలీదు. ఏం తెలియదు. ఏం కేక్ కూడా తెలియదు వచ్చింది. అక్కడ ఇది ఒకటే ఉంది. సో గైస్, దిస్ ఈస్ ద నైట్ వ్యూ. ఫుల్ చలి ఉడుతుంది, అందుకే కొంచెం వణుకుతూ మాట్లాడుతున్నా.
సో యా దిస్ ఈస్ ద నైట్ వ్యూ. అసలు మ్యాడ్ ఉంది నైట్ వ్యూ అయితే. చింటూ అప్పుడు పడుకున్నాడు, నా బర్త్డే, బట్ చింటూ పడుకున్నాడు. నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తున్నా హోటల్ రూమ్ని. సో దిస్ ఈస్ ద నైట్ వ్యూ గైస్. ఇదంతా సిడ్నీ సిటీ సిబిడి. లుక్ ఎట్ దిస్ అమేజింగ్ వ్యూ ఉంది. సో రైట్ నో నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకోవాలి బికాస్ ఇప్పుడే డిన్నర్ నుంచి వచ్చాం మేము. సో ఐ హ్యావ్ టు డూ ద ఫేస్ వాష్, అంతా మేకప్ అంతా రిమూవ్ చేయాలి. అండ్ ఐ లవ్ దిస్ వ్యూ. గుడ్ మార్నింగ్ గైస్. సో లైట్ కావాలి. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం అనమాట. అసలు పొద్దున్నే లేపేసి, అంటే బేసిక్గా బుక్ చేశాడు హోటల్ రూమ్ అని చెప్పి కొంతమంది ఉంటారు కదా, అమ్మో బ్రేక్ఫాస్ట్ తినాలి, దానికి న్యాయం చేయాలి, లేకపోతే డబ్బులు పోతాయి అని అలా బిహేవ్ చేస్తున్నాడు. నందు పొద్దున్న లేవగా నాకు ఆకలిస్తుంది నందు. యాక్చువల్లీ 2 minutes టైం ఎందుకు? నాకు వేరే పని ఉంది. రే వాష్రూమా? రేపు పొద్దున్నే వెళ్ళొచ్చు చింటూ. సో గైస్ సార్ మళ్ళీ బయటకు వచ్చారు అయిపోయాక. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు బ్రేక్ఫాస్ట్. సో చింటూ డబ్బులు కట్టాడు కాబట్టి దానికి న్యాయం చేయాలి. ఆకలిస్తుంది కాబట్టి వెళ్తున్నాను. నా బర్త్డే చింటూ ఇవాళ నువ్వు పట్టుకోవచ్చు కదా ఫోన్. అసలు నా ప్రతిసారి నేనే కదా నా బర్త్డే రోజు కూడా నన్ను ప్రతిసారి నేనేగా పట్టుకునేది. ఏంట్రా ఏంజల్ లాగా మెరిసిపోతున్నావు నువ్వు, దేవకన్య. నైట్ డ్రెస్లో కూడా మెరుస్తున్నానా? ఓడాక్షన్ కొట్టుకు ఇట్లాంటి చెత్త డైలాగ్. అవునరా, ఇలాంటి చెత్త నేను చూడు నీ డైలాగ్, నీడలో ఉన్నా, నువ్వు చూడు. ఇలాంటి చెత్త డైలాగ్ వేసి నన్ను పడేశాడు. సో గైస్ చెప్పులు వేసుకున్నాం కదా, మీకు బ్రేక్ఫాస్ట్ పెట్టాము, వెళ్ళిపోండి అని చెప్పారు గైస్. ఈ చెప్పులు హోటల్ చెప్పులు వేసుకుంటే బ్రేక్ఫాస్ట్ పెట్టరంట. మళ్ళీ చెప్పులు చేంజ్ చేసుకుని రావాలంట. ఫుట్ వేర్ వేసుకోవాలి, షూస్ కదా. యా హోలీ షిట్. నా దగ్గర వీళ్ళకి అంతే నాన్న. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్. ఏంటి సేఫ్టీ? చెప్పులు వేసుకుంటే నువ్వు తినేటప్పుడు నీ చేతిలో నుంచి ప్లేట్ జారింది అనుకో, నువ్వు తినేటప్పుడు నీ చేతిలో నుంచి ప్లేట్ జారి నీ కాలు మీద పడితే నీ చిటికిన వెళ్ళి చితికిపోద్ది కదా. అందుకని షూస్ వేసుకొని కిందికి వెళ్ళి విల్ కంటిన్యూ ద వీడియో. గాయస్ చెప్పులు చేంజ్ చేసుకోమంటే అవుట్ఫిట్, హెయిర్ స్టైల్, మొత్తం మేకప్ అంతా చేంజ్ చేసేసింది గైస్. కింద షూస్ వేసుకుంది. ఎందుకంటే ఆ డ్రెస్ మీద షూస్ షూట్ అవ్వవు. మొత్తం అంతా మొత్తం కంప్లీట్ చేంజ్ అవ్వదు. సో గైస్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. నా ప్లేట్ అంతా గందరగోళంగా ఉంది, వరస్ట్గా ఉంది. చింటూ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ పెట్టది ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చూసారా. ఫోర్క్ పట్టుకొని 2 forks పట్టుకున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడని చెప్పి. చింటూ ఇది లోపలిది ఫ్రై చేయమని చెప్పాడు. బట్ అగైన్ చూడండి లైక్ నేను తినలేను రా, నా వల్ల కాదు. ఇలా ఉంటే నేను తినన్నా. నేను దానికి కావాలి, నేను స్పెసిఫిక్గా చెప్తాను. ఐ వాంట్ ఫ్రైడ్ ఎగ్. లోపల నుంచి లిటరలీ మళ్ళీ చేయి మళ్ళీ. హాయ్ గైస్, సో ఫైనల్లీ లీవింగ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. సో గైస్ చింటూ డోర్ దగ్గర కూర్చున్నాడు, నేను తొందరగా వస్తానని చెప్పి. చూడండి డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు లగేజ్ అంతా పెట్టుకొని. బట్ ఐ డోంట్ వాంట్ టు లీవ్. గైస్ చెక్అవుట్ చేసి కిందకి వచ్చాము. సో నందు ఏంటంటే లాస్ట్ మూమెంట్ వరకు తీసుకెళ్తుంది అనమాట. సో నేను ఏం చేస్తా తెలివిగా 20-25 minutes ముందే చెప్పేసి బయటికి తీసుకెళ్దామని, ఎందుకంటే చెక్అవుట్కి టైం పడుతుంది, బయట ఫోటోషూట్ మంచిగా వీడియోస్ తీస్తాను నేను అవుట్ఫిట్లో అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. సో ఎక్స్ప్రెస్ చెక్అవుట్ అని చెప్పి తన కీస్ ఇట్లా డ్రాప్ బాక్స్లో వేసాం, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ గాలి వస్తుంది. సో ఆబ్వియస్లీ యాజ్ అ హస్బెండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ వెదర్ ఫోర్కాస్ట్, క్లైమేట్ అన్నీ చెక్ చేసుకోవాలి. యూవీ రేస్, సన్ ఎక్స్పోజర్, ఇవన్నీ గాలి వస్తుంది, ఆ విండ్ డైరెక్షన్ అవన్నీ చెక్ చేసుకోవాలి కదా. నేను చెక్ చేసుకోలే.
సో ఐఎమ్ నాట్ ఎ గుడ్ హస్బెండ్. అందుకని ఏమైందంటే నందు హెయిర్ మంచిగా చేసుకొని, చూడండి హెయిర్ మంచిగా చేసుకుందంట. బయటకు వచ్చిన గాలి వచ్చి జుమ్మని ఎగిరిపోయింది హెయిర్. అందుకని నా మీద ఫుల్ ఫ్రస్ట్రేషన్, నా మీద అలిగి సైలెంట్ పక్కన కూర్చుంది, నాతో మాట్లాడట్లే గైస్. నాకు ఒక గన్ ఇస్తారా? అరే వాళ్ళందరి దగ్గర నేను బ్యాడ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు. బ్యాడ్ కాదు నాన్న, ఉన్నది చెప్తున్నా. బయట గాలి వచ్చి జుట్టు మొత్తం ఇటు ఎగిరింది గైస్. అంటే నా మీద ఫుల్ కచ్చి ఫ్రస్ట్రేషన్. ఇదంతా ముందే నేను చెప్పలేదని చెప్పి మొత్తం కచ్చి ఫ్రస్ట్రేషన్ ఒక 10 minutes తీర్చేసుకుంది. ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉంది మైండ్. అందుకే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని పెట్టా పేరు. సో ఇలాంటి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ మీ గర్ల్ ఫ్రెండ్స్ అయితే, మీ పిల్లలు అయితే కొంచెం మంచి హస్బెండ్ లాగా కొంచెం జాగ్రత్తగా ఉండండి గైస్. ఇవన్నీ చేయాలి మీరు, ఇవన్నీ చూడాలి, చూసుకోండి. ఓకే, వాటర్ కావాలా నందు? డూ యూ వాంట్ నార్మల్ వాటర్ ఆర్ స్పార్క్లింగ్ వాటర్? బికాజ్ యు ఆర్ స్పార్క్లింగ్ ఫెంటాస్టిక్. గొంట ప్లాన్. కొంచెం నందుకి ఫొటోస్ వీడియోస్ తీస్తా, ఎందుకంటే బయట విండ్ కొంచెం నార్మల్ అయింది కొద్దిగా. సో గాలి ఎటు వెళ్తుందో చూసుకొని దాన్ని బట్టి ఫోటోషూట్ అన్నీ. సో ఇక్కడ నుంచి మేము క్యాబ్ వస్తుంది గైస్, క్యాబ్ ఎక్కి లంచ్కి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తా. బాయ్. $90 దుబ్బారా ఓకే ఫర్ పార్కింగ్. పార్కింగ్ కా? అరే ఒక డ్రెస్ వచ్చేదిరా నాకు, బర్త్డే డ్రెస్. ఇదొక హోటల్, మళ్ళీ సారీ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వెళ్ళబుద్ధి కావట్లేదు గైస్, నేను ఇక్కడే ఉండాలని నాకు. గైస్ లంచ్కి వచ్చాం గైస్. జస్ట్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి హోటల్లో చెక్అవుట్ చేసి సిడ్నీ హార్బర్కి వచ్చాం. లుక్ ఎట్ ద వ్యూ, దిస్ ఈజ్ మై వ్యూ. వేసేసాడు. సో గాయస్ ఎక్కడికో తీసుకొచ్చాడు, నాకేం అర్థం కావట్లేదు. అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఎక్కడికో తీసుకొచ్చాడు సర్ప్రైజ్ అని చెప్పి, తెలియట్లేదు నాకు, మరి చూడాలి. ఏంద్రా ఇది? జస్ట్ అట్లా మొత్తం తిరుగుతాం నాన్న, అంతే. గాయస్ ఇందులోకి వెళ్తున్నాము. ఆ వెనకాల పెద్దదానికి వెళ్ళే బడ్జెట్ లేదు. సో చిన్నదాంతో నందు బర్త్డే సెలబ్రేట్. ఇంతకుముందు ఇలాంటి క్రూజ్ ఎక్కింది గైస్, కానీ క్రూజ్ ఎక్కి అందులో తినలేదు. నేను యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే అంత టాలెస్ట్ బిల్డింగ్కి వెళ్ళి స్కై డైవ్ చేపిద్దామని. నన్ను చంపేద్దాం అనుకుంటున్నా, వేరే దాన్ని పెళ్లి చేసుకోవాలని. వామ్మో, బాయ్. Supposed to cost about 7,102,000,000, and of course that sounds like an enormous amount of money, but it wasn't a problem here. We all like gambling. Out here to Mrs. Macquarie's Point so you can get those fabulous photos that you can get from the back of the boat of the Opera House and bridge together. Rotating displays. జస్ట్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే బదులు ఇట్లా ప్లాన్ చేసా ఓపెన్ టాప్. సో ఇది జస్ట్ క్రూజ్ గైస్, ఒక 2 hours అట్లా వాటర్లో తిప్పుతూ ఉంటారు అనమాట. నా బర్త్డేకి సైట్ సీయింగ్ And as we move up, you can see Manly over there in the. Guys, ఈ ముసలాం ఇట్లా మాట్లాడతానని నేను expect చేయలే guys. More than 19 Aussie sailors lost their lives in that tragedy. The son was only found, probably about 15 years or so ago, off one of our northern beaches. And we're going to sing happy birthdays. Everybody ready to do that? Right. 1, 2, 3. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Rahita and Jonathan. Happy birthday to you. Hip hip hooray! Hip hip hooray! Hip hip hooray! Oh, and now you know why they all pay me to talk and not sing. Have a happy birthday, and you've got your lovely caramel slice. And don't so say happy birthday to the birthday people. Oh, look at that. The Opera House just lit. We couldn't find the candles, so the Opera House is lit up for you. Visiting the zoo in its first year of operations. Our population now in Sydney is about 5.5 million people. You'll find them in the aquarium in Darling Harbour. Under the bridge is Bradfield Park. It's named after the harbour tunnel. So we're just crossing over that now. Air vents over there to the right.
taking fresh air into the tunnel. It goes deep on safety rules. Now we're not going over so that you can take a photo of them. Upstairs to the back of the boat, and you can designed as a living building, 10 or 15 years. సో గైస్ ఇది హార్బర్ బ్రిడ్జ్ అన్నమాట. మన హైదరాబాద్లో ఉంది కదా ఆ బ్రిడ్జ్ లానే ఉంది. కానీ చింటూ ఏంటంటే కొంచెం ఓవర్ ఎక్స్ప్లోర్ బికాజ్ అరే ఇక్కడ ఇది 16 పీపుల్ చచ్చిపోయారు, సాక్రిఫైస్ చేశారు కట్టేటప్పుడు. అండ్ దీనిలో ఉన్న ప్రతి ఇనుప ముక్క ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. మన హైదరాబాద్ లో కూడా బ్రిడ్జ్ ఉంది, దాని గురించి చెప్పేంటి? దాని గురించి నాకు తెలియదు కాబట్టి చెప్పట్లేదు. ఇది దానికంటే ఏం తోపలేదు. మన హైదరాబాద్ లో లైట్లు కూడా వెలుగుతాయి, దీనికి వెలుగుతున్నాయా? లైట్లు పొద్దున ఆస్ట్రేలియాలో పుట్టావా? నాకు అర్థం కాదు. నేనేం పొగడట్లేరా, బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం కదా, చెప్తున్నా బ్రిడ్జ్ గురించి. సో గాయస్ ఇవాళ నా బర్త్డే. అది నాకు తెలిసి కొంతమందికి తెలియదు అనుకుంటా. ఇంత మంచి రెడీ అయ్యాను, ఒక్కసారి నాట్ ఈవెన్ వన్స్ అసలు ఒక్కసారి కూడా బాగుందా అనలే గైస్. ఒక్కసారి ఎవడన్నా చెప్తాడు కదా బాగుందా అని చెప్పి ఏదో ఒకటి, ఒక్కసారి కూడా